నమస్తే అండి. సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డికి కొంతమందికి భలే ఎలివేషన్‌లు ఎస్తా ఉంటారు. ఇక్కడ థంబ్‌నెయిల్ పెడుతున్నాను చూడండి. హాస్పిటల్‌కి వెళ్లి బాలయ్యని పరామర్శించిన వైఎస్ జగన్. ఇది వినగానే ఫస్టు నేను నవ్వుకున్నా. ఎందుకు అంటే, ఆ వీడియోలో ఏం మాట్లాడారో తర్వాత చెప్తా. నాకెందుకు నవ్వొచ్చిందంటే, రీసెంట్‌గా షర్మిల గారు హాస్పిటల్‌లో ఏదో జాయిన్ అయ్యారు. ఏదో ఒంట్లో బాగోక హాస్పిటల్‌లో ఉంటే అందరూ పరామర్శించారు కానీ, జగన్మోహన్ రెడ్డి పరామర్శించలేదు. కనీసం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా ఎయలా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ అధికారిక పేజీల్లో షర్మిల గారు త్వరగా కోలుకోవాలని చెప్పేసని పోస్టులేసారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్క పోస్ట్ కూడా ఎక్కడ వేయలేదు. ఎళ్లి పరామర్శించినట్టు గాని, లేదంటే ఫోన్‌లో మాట్లాడినట్టు గాని ఎక్కడా లేదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి అంట హుటాహుటిన హాస్పిటల్‌కెళ్ళి బాలకృష్ణ గారు ఎలా ఉన్నారని చెప్పేసని పరామర్శించారు. ఆ వీడియోలో ఎలివేషన్ చూడండి. అంటే మనోడు వైసీపీ అభిమాని అనుకుంటా. జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణ గారికి పెద్ద అభిమాని. బాలకృష్ణ గారికి గాయం అయిందని తెలియగానే హుటాహుటిన బెంగుళూరు నుంచి ప్రైవేటు ఫ్లైట్ తీసుకొని హుటాహుటిన హాస్పిటల్‌కెళ్ళి పరామర్శించారు. ఒరేయ్! ఏదైనా చెప్తే నమ్మేటట్టు ఉండాలిరా! మీ ఫేక్ థంబ్‌నెయిల్ తగలెట్ట పైన ఒకటి, లోపల ఒకటి, పైగా దానికి ఫోటోలేయడం ఏఐతో జనరేట్ చేసిన ఫోటోలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆ హాస్పిటల్‌లో బాలకృష్ణ గారిని జగన్మోహన్ రెడ్డి పరామర్శించినట్టు, చేతిలో చెయ్యేసి పట్టుకున్నట్టు, అసలు ఇయి తగ్గించుకుంటే బాగుంటది. ఈ లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు, కల్పిత కథనాలు, పైగా కామెంట్లు చూసుకుంటేనేమో కామెంట్‌లన్నీ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు పిల్లోడు దెబ్బలు పెడతారని చెప్పేసి. ఇంకెప్పుడు కూడా ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేయమాకండి. ఉన్నదున్నట్టుగా మాట్లాడుకుంటే తప్పు లేదు గానీ, మనం ఏదో జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్‌లు ఇవ్వాలనో, భజన చేయాలనో, ఇలాంటి ప్రచారాలు చేస్తే మీరే నష్టపోతారు. రేపొద్దున ఎవడన్నా రిపోర్ట్‌లు కొట్టాడనుకో ఛానల్‌కి, ఈడు పైనోటి లోపలోటి పెడుతున్నాడని చెప్పేసి. దెబ్బకి ఎగరేస్తారు ఛానల్. ఏదో కష్టపడి బిల్డ్ చేసుకున్నారు కదా! దాన్ని నిలబెట్టుకోండి. మనం ఇంకా దిగజారిపోయి పరామర్శించేసాడు. అన్న సొంత కుటుంబ సభ్యులనే పరామర్శించాడు. అలాంటిది మీరు ఏకంగా బాలకృష్ణ గారిని పరామర్శించాడని చెప్పేసి ఏదో ఫోటోలు జనరేట్ చేసి మరీ వైరల్ చేస్తున్నారు. ఈ ఫేక్ ప్రచారాలు మానుకుంటే బాగుంటది. అన్న ఆళ్ళ కుటుంబ సభ్యులనే పరామర్శిస్తాడు. ఇంక బయటోళ్ళు పరామర్శిస్తాడు అనుకోవడం మన పిచ్చితనం.